హాయ్ అండి. ఏంటి పిచ్చి పని అనుకుంటున్నారా? నేను ప్రతి సంవత్సరం చేసే పనే ఇది. మీకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు. ఏందోనండి, ఈ ఎండల వేడికే తట్టుకోలేకపోతున్నామనంటే ఈ మిరపకాయల ఘాటు ఒకటి. ఏం చేస్తాం, ఇక తప్పదు మరి. ప్రతి సంవత్సరం ఉండే పనే ఇది. 8 కేజీల మిరపకాయలు అంతే మంచిగా శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టి ఒక 4-5 డేస్ ఎండబెట్టి అవి ఎండిన తర్వాత తొడిమెలు తీసి మళ్ళీ ఒక 2 డేస్ ఎండబెట్టి తర్వాత చెక్కికి వేసే అన్నట్టు. 6 కేజీ కారం వచ్చింది నాకు. ఆ కారానికి 1/2 కేజీ ధనియాలు, ఇంకా 100 గ్రామ్స్ జీరా మంచిగా వేంపి మిక్సీ పట్టేసుకొని 2 ప్యాకెట్ల సాల్ట్ ఇవన్నీ మంచిగా కారంలో కలిపేసుకొని డబ్బాలో ఎత్తి పెట్టుకుంటే ఈ సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది. మరి ఇవన్నీ ఎందుకు కలపడం అంటారా? మంచి టేస్ట్ కోసం అండి. కారం అయితే కర్రీస్ కూడా టేస్ట్ ఉంటాయి. అట్లాగే ఏమైనా కూరలు నచ్చినప్పుడు వేడి వేడి అన్నంలో కారం నూనె వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్నట్టు. మరి కారం కలిపే పని నేను మాత్రం పెట్టుకోలేదు, మా ఆయనకు చెప్పాను. ఎందుకంటే అడిగినప్పుడే నాకు పట్టపగలు చుక్కలు కనిపించినాయి ఆ మంటకు. అందుకోసం పసుపు కూడా పట్టించేసుకున్నా. మరి మీరు